రామ్ చరణ్ గారి బర్త్డే, సేమ్ టైం రివ్యూవర్ అండ్ రామ్ చరణ్ కల్ట్ ఫ్యాన్ పవన్ మనతో ఉన్నారు. మరిన్ని అంటే రామ్ చరణ్ గురించి మరిన్ని సినిమా అప్డేట్ల గురించి అలా తెలుసుకుందాం. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? నైస్, ఫైన్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రివ్యూ చాలా చూసా, చాలా బాగుంటాయి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అసలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు చరణ్ బాబు బర్త్డే. అసలు మనం ఎక్కడ చూసినా సెలబ్రేషన్స్ ఉన్నాయి. ఏంటి మీరు ఎలా సెలబ్రేషన్ ప్లాన్ చేస్తున్నారు? సో మాకు ఒక మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో మాకు మొత్తం 17 వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. సో మేము ప్రతి అప్డేట్ కూడా దాన్ని తెలుసుకుంటాం. లైక్ నెక్స్ట్ సినిమా ఏంది, నెక్స్ట్ అప్డేట్ ఏంది, అన్న లుక్స్ ఏంది, సో ప్రతి కూడా తెలుసుకుంటాం. మేము అంతా ప్లాన్ చేస్తాం. మాకు వచ్చిన అప్డేట్ ఏంటంటే ప్రతి వాట్సాప్ గ్రూప్ ఏం చేస్తారు, రేపు ఒక్కొక్క ఊళ్ళో అన్నదానాలు చేయటాలు కానీ. సో మాకంటే చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ ఎట్లా అంటే ఫ్లెక్సీలు కట్టడాలు కానీ, లైక్ వాళ్ళ హవా చూపించుకోవటాలని 100 కేకులు ఇట్లా 100 కేజీల కేక్ చేయడం అటువంటివి మేము చేయట్లేదు. ఈసారి ప్రతి ఒక్కరికి అన్నదానం చేయబోతున్నాం, ఫుడ్ డొనేషన్ అయిపోతున్నాం, అది బ్లడ్ డొనేషన్ అయిపోతున్నాం. ప్రతి ఊళ్ళో వాళ్ళకి కావాల్సిన అవసరం లైక్ మేము నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే ఆంధ్రప్రదేశ్లో పలానా ఊర్లో కూడా పలానా పరిస్థితి రోడ్డు లేకుంటే రామ్ చరణ్ ఫ్యాన్స్ కొద్దిగా డబ్బులు వేసుకొని రోడ్డు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఈ రకంగా కొన్ని వాట్సాప్ గ్రూప్లో వింటున్నాం. సో నేను చెప్తున్నా చాలా రోజుల తర్వాత వస్తున్న పండుగ అని చెప్పుకోవచ్చు మా రామ్ చరణ్ విషయంలో. నిజంగా నా అడవిలో ఉంటుంది లాయన్ మా అన్న రామ్ చరణ్. మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతామన్నా. రామ్ చరణ్ వ్యక్తి అంటే నీతి నిజాతికి నిలువెత్తు రూపం, మంచితనానికి మారిపోయారు, అమ్మలా ప్రేమించే గుణం, నాన్నలా భుజం తట్టిన నైజం, సాంప్రదాయానికి నిలువుటద్దం, అలా ఉంటాడు రామ్ చరణ్ అన్న. సో మీరు చూసుకుని ఒకప్పుడు మన చిరంజీవి ఒక మాట అన్న, సో మీరు ఇండస్ట్రీకి వచ్చి నేను డబ్బులు సంపాదించారా, మీరు ఏం సంపాదించారంటే నేను ఈ డబ్బులు సంపాదించడం లేదు నాకు తెలియదు కానీ ఒక మంచి కొడుకుని సంపాదించిన అన్నాడు. నిజంగా మీరు చూడండి అన్న, చిరుత సినిమా చూడండి, చిరంజీవి కొడుకు కాబట్టి సినిమా ఆడింది అన్న. తర్వాత మగధీర వచ్చినప్పుడు రాజమౌళి డైరెక్టర్ వల్ల సినిమా ఆడింది అన్న. ఇప్పుడు చూస్తున్నాయి మన రంగస్థలం కానీ, ధృవ కానీ, లైక్ కొంచెం త్రిబుల్ ఆర్ కానీ, ఇవన్నీ ఏవి చిరంజీవి వల్ల రాలేదన్న, తను కష్టపడ్డాడు. సో అంటే మన పుష్పలో డైలాగ్ ఉంటుంది, రాయిని నేను చెక్కితే దేవుడిని అవుతాను నన్ను. తనను తాను చెక్కుకుంటూ ఈరోజు అంత పెద్ద స్టార్గా, ఒకప్పుడు జస్ట్ ఒక తెలుగు స్టార్గా ఉన్న తను ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ఉన్న తను ఇప్పుడు మొత్తం వరల్డ్ స్టార్గా మారిపోయాడు. నిజంగా ఒక గ్లోబల్ స్టార్గా మారిపోయాడు. ఇది కదా నా సక్సెస్ అంటే, ఇది కదా మార్పు అంటే. చాలామంది ఇప్పుడు ఇంట్లో అంటారు, అరే సినిమా చూడకరా, సినిమా వస్తే పిక్చర్ అవుతారా అంటారు. కానీ నిజంగా సినిమాలు ఎందుకు చూడాలంటే ఇట్లాంటి మంచి వ్యక్తుల నుంచి మరి కొంచెం మంచి నేర్చుకోవడం కోసము. నిజంగా నా గొప్ప వాళ్ళు అనేవాళ్ళు ఉత్తరం గొప్ప గారు, వాళ్ళు చేసే పద్ధతి వల్ల ఇంకా గొప్ప వాళ్ళు అవుతుంటారు. నిజంగా రామ్ చరణ్ చూడన్నా ఒక డిసిప్లిన్ కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటాడు. ఎక్కడ కానీ ఎటువంటి కాంట్రవర్సీలకు వెళ్ళాడు, ఎటువంటి జోలికి వెళ్ళాడు, తన పని అతను చేసుకుంటాడు, తన ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం ఊరుకోడు. సో అట్లాంటి వ్యక్తి గురించి మాట్లాడుతుంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తాను. నిజంగా నేను ఒక రామ్ చరణ్ ఫ్యాన్ అయినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఓకే బ్రో, మనం చూస్తున్నాం అంటే చాలా వరకు అంటే చిరుత సినిమా వచ్చినప్పుడు చిరంజీవి గారి కొడుకు కాబట్టి ఆడింది, మగధీర రాజమౌళి డైరెక్టర్ కాబట్టి ఆడింది, ఆరెంజ్ పోయింది, నష్టాలైనా ఏదేదో మాటలు అన్నారు. కానీ ఇప్పటి చూసుకుంటే గ్లోబల్ స్టార్. ఓకే, ఎలా అనిపిస్తుంది? నిజంగా అసలు మేమంతా చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. మట్టిలో మాణిక్యం అన్నట్లుగా తను ప్రతిదీ అసలు సినిమాల్లోకి వచ్చినప్పుడు అసలు ఈయన ఆడుతాడు, అసలు ఈయనకి సెట్ అవుతుందా లేదా, అసలు చిరంజీవి పేరు చెడగొడతారని మన ఫీలింగ్ ఉండే. నిజంగా ఈ రోజు చెప్తున్నా, చిరంజీవి మొన్న మనం చూసాం అయోధ్యలో రామ మందిరికి వెళ్ళినప్పుడు ఒక సెక్యూరిటీ గార్డ్ వచ్చి మీరు రామ్ చరణ్ తండ్రి కదా, అట్లయితే లోపల రన్నాను. రామ్ చరణ్ పేరు చెప్పుకొని చిరంజీవి లోపలికి వెళ్ళాడు. అక్కడ నిజంగా మన తెలుగులో పద్యం ఉంటాడన్న, పుత్రుడు పుస్తకం అంటే కొడుకు పుట్టినప్పుడే తండ్రికి పేరు, కొడుకు ఏదైనా సాధించినప్పుడే తండ్రికి పేరు అన్నట్లుగా నిజంగా ఈరోజు రామ్ చరణ్ సాధించిన ప్రతి సక్సెస్ కూడా ఆ చిరంజీవికి వర్తిస్తుంది. నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంతేందుకు మనం మొన్న చూసుకున్న అంబానీ పెళ్లి కొడుకు మీటింగ్లో మన తెలుగు యాక్టర్స్ వాళ్ళు ఒక్కరు లేరు, కేవలం రామ్ చరణ్ ఒక్కరు కనిపించాడు. నిజంగా మాకు చాలా హ్యాపీగా అనిపించింది. చాలా మంది పెద్ద స్టార్స్ ఉన్నారు కానీ మా రామ్ చరణ్ వెళ్ళడం చాలా బాగా అనిపించింది. మన రీసెంట్గా ధోనితో పిక్ పెట్టాడు. సో ధోని కూడా నేను రామ్ చరణ్ ఫ్యాన్ అని చెప్తుంటే, అరే మేము అసలు తట్టుకోలేక మా వ్యక్తి అంటే మేము రామ్ చరణ్ అనే వ్యక్తిని మా ఇంట్లో వ్యక్తిలో చూస్తామంటున్నాం. సో అట్లాంటి వ్యక్తి ఇప్పుడు ఎక్కడ కనిపిస్తుంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఇది చెప్తున్నా, ఇప్పుడు రాబోతున్న ఆర్ట్స్ 15 కానీ ఆర్ట్స్ 16 బుచ్చిపోతా కానీ ఈ సినిమాతో నిజంగా ప్రపంచ రికార్డులన్నీ మడత పెడతాడు. నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా.